అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెప్పదాటు ధోరణి అనేది ఏ విధంగా చేస్తుందన్న దానికి మరో పరకాష్ట ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్కు తూట్లు. ఏదైతే నిన్న క్యాబినెట్ మీటింగ్లో జరిగినటువంటి తర్వాత ప్రెస్ మీట్ ఏ విధంగా బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, కేవలం పార్టీ పరంగానే రిజర్వేషన్లు ఏదైతే 50% దాటకుండా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి నిన్న కొందరు మంత్రులు చెప్తున్న తీరును చూస్తుంటే మాత్రం బీసీ సంఘాల్లో బీసీలో ఉన్నటువంటి సబ్బండ వర్గాల్లో ఒక ఆగ్రహ జ్వాలలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇచ్చి ఎలక్షన్లకు పోతామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీలని నయవంచన గురి చేస్తుందని చెప్పేసి ఇటు బీసీ సంఘాలు అయితే అగ్గి మీద గుగ్గులమవుతున్నటువంటి పరిస్థితి. దీంతో మనతో మాట్లాడేందుకు ఆ బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు చాలామంది కూడా ఉదయం నుంచి కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో ఉన్నారు రాజారాం యాదవ్, బీసీ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ 42% రిజర్వేషన్ అనే పేరిట ద్రోహం నిజంగా ఎంతవరకు పోతుంది? దీన్ని బీసీ సంఘాలు లేకపోతే బీసీ బిడ్డలు ఏ విధంగా తీసుకునే అవకాశం ఉంది రాజారామన్న? కాంగ్రెస్ పార్టీ చరిత్రనే బీసీలకి వ్యతిరేకంగా నిలబడ్డ చరిత్ర. బీసీ ద్రోహపు చరిత్ర ఏది ఉందంటే అది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్నది. నెహ్రూ నుంచి, ఇందిరాగాంధీ నుంచి, రాజీవ్ గాంధీ, నేటి రాహుల్ గాంధీ వరకు, ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వరకు ప్రతి సందర్భంలో చరిత్ర పొడుగున కాంగ్రెస్ పార్టీ బీసీలకు ద్రోహం చేసింది, అన్యాయం చేసింది. ఇలా అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి, వీళ్ళకి ముఖం లేదు కాబట్టి, వీళ్ళు ఎవడి దేకడు కాబట్టి, తెలంగాణలో వీళ్ళని నమ్మరు కాబట్టి, విశ్వసనీయత వీళ్ళకు లేదు కాబట్టి సిద్ధరామయ్య గారు బీసీ నాయకులు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఇక్కడ మేము బీసీ డిక్లరేషన్ ఇస్తామని చెప్పేసి ప్రకటించి 42% రిజర్వేషను, 1,00,000 కోట్ల బడ్జెటు, మొత్తం రకరకాల ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ, ఇక సూర్యుడిని చంద్రుడిని తీసుకొచ్చి కూడా భూమి మీదకి తీసుకొస్తామన్న పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత అధికారంలో రాగానే రిజర్వేషన్ లేకుండా ఎన్నికలు కోవడం కోసం ప్రయత్నం చేశారు. బీసీ జనసభగా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు సహకారంతో పెద్ద ఎత్తున ఆ రోజు నుంచి ప్రతి వెన్నుదన్నుగా ఉన్నటువంటి సందర్భంలో బీసీ జనసభ అట్లాగే బీఆర్ఎస్ పార్టీ కూడా బలహీన వర్గాలకు నువ్వు రిజర్వేషన్ ఇస్తాను అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని అడిగిన సందర్భం, కొట్టాడిన సందర్భం, మాకు మద్దతు చెప్పిన సందర్భం, ప్రతి సందర్భంలో మోసం చేసిన పరిస్థితి. మీరు చూడండి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఎట్లా మోసం చేస్తూ వస్తుండో. ఈవెన్ బీసీ కమిషన్ వేయకుండానే ముందుకు పోయే పరిస్థితి. లాస్ట్కి హైకోర్టుకి వెళ్తే హైకోర్టు మెట్టికాయలు వేస్తే బీసీ కమిషన్, భూసాని వెంకటేశ్వర కమిషన్, తర్వాత కాస్ట్ సెన్సెస్ చేసిండు. కాస్ట్ సెన్సెస్ చేసి ఆ కాస్ట్ సెన్సెస్ను కూడా తప్పుల తడక పెద్దలు కేసీఆర్ గారు 52% ఉన్నారు బీసీలు అని చెప్పి సమగ్ర కుటుంబ సర్వే ద్వారా తెలిస్తే వీరు 46% ఉన్నారని బీసీలు ఉన్నారని తెలిసింది. అంటే 5% తగ్గించింది. అక్కడి నుంచి మళ్ళా తన కొంచెం తాబేదారులను, కొన్ని సంఘాలను పెట్టుకొని, కొంత నాయకులు పెట్టుకొని, దాంట్లో రకరకాల ఐఏఎస్లు, జడ్జిలు, వాళ్ళు వీళ్ళు ఈయనకు అయిపోయినట్లు, బీసీలకు రిజర్వేషన్ వచ్చినట్లు, ఇక మొత్తం పటాకులు కాల్చుడు, పాలు పోసుకున్నాడు, స్వీటు తింపుకుడు, సన్మానం చేసుకున్నాడు, దండలు వేసుకున్నాడు. ఏందిరా అంటే ఏం లేదు. అదే ఢిల్లీకి పోయి నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయి ధర్నా చేస్తాడు. ధర్నా చేస్తే రాహుల్ గాంధీ గారు రావాలగా. మీ నాయకుడు ఆయనేమో ఓ సామాజిక న్యాయం, ఎవరెంత ఉంటే అంత వాట అయ్యాలి, ఎవరెంత మంది ఉంటే అంత వాట అని చెప్పి అదే అంటున్నాను నేను. బేసికల్గా ఇది ఒక నమ్మక ద్రోహం. చాలా వరకు 2023 ఎలక్షన్లో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బీసీలు 56% ఉన్నటువంటి బీసీలు కీలకమైన పాత్ర పోషించడంలో మాత్రం అందరికీ వాస్తవం. అయితే దీనికి సంబంధించిన దాంట్లో వాళ్ళు వేసినటువంటి ఇంటర్నల్ కమిటీ అయితేనేంది, లేకపోతే గవర్నర్ దగ్గర అసెంబ్లీ బిల్ అయితేనేంది, ఆ తర్వాత ఆర్డినెన్స్ అయితేనేంది, ఈ ఆర్డినెన్స్లో వచ్చిన తర్వాత చాలామంది బీసీ సంఘాల నేతలే పోయి పుష్పగుచ్చాలు ఇచ్చిర్రు, బుక్కగులాలు చల్లుకున్నారు, ఎగిరెగిరి దునికిర్రు. ఇక మొత్తం ఇక ఇప్పుడున్నటువంటి పీసీసీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ అయితే ఆయన రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ గౌడో యాదవ్ అని చెప్పినటువంటి పరిస్థితి దాకా తీసుకొని వచ్చిర్రు. బట్ ఇంత చేసిన తర్వాత కూడా బీసీలకు అన్యాయం జరుగుతుందని తెలిసి కూడా
ఈరోజు అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు అయితేనేది, లేకపోతే అధికారంలో ఉన్నటువంటి కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు అయితేనేది, లేకపోతే అధికార పార్టీకి మద్దతు తెలిపేస్తున్నటువంటి బీసీ సంఘాల నేతలు కానీ ఏం చెప్పాలని చెప్తున్నారు, ఏం చెప్తారు అసలు నిజంగా సోకాల్ సంఘాల ఉద్దేశాలు ఏంటి? నేపథ్యం ఏంటంటే ఇలా రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా కనిపిస్తుంది మోసం చేసేది. ఎంపీ ఎలక్షన్స్ కాగానే ఎన్నికలకు పోతా అన్నాడు రిజర్వేషన్ లేకుండా. మేము అడిగితే మేము కొట్లాడితే మీనమేషాలు ఎక్కిస్తూ ప్రయత్నం చేస్తున్నా అని చెప్పిండు. భూసాని కమిషన్ కూడా మెట్టికాయలేసి హైకోర్టు వేస్తే చేసిండు. ఢిల్లీకి పోయి ధర్నా చేసిండు. అక్కడ చూడండి ఎంత మోసపూరితం అంటే, బిల్లు టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా, మా గంగుల కమలాకర్ గారు, మా ప్రసాద్ శ్రీనివాస్ యాదవ్ గారు అందరూ కూడా అసెంబ్లీలో బేషరతుగా కేటీఆర్ గారు అయితే మీరు చేయండి, మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని చెప్పేసి బిల్లుకు మద్దతు చెప్పిండు. చెప్పిన తర్వాత దాన్ని ఎక్కడికి పంపాలండి? గవర్నర్కి పంపాలి. ఎటు పంపిండు? రాష్ట్రపతి పంపిండు. ఈయననే దాన్ని టెక్నికల్గా లీగల్ ఇష్యూలోకి నెట్టిండు. ఆ రోజే గవర్నర్ పంపాలి, పంపకుండా రాష్ట్రపతికి పంపిండు. దాన్ని 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పేసి తాంబూలం ఇచ్చాము తన్నుకు సావండి, నోటితో మాట్లాడి నొసటితో ఎక్కించినట్టుగా ఢిల్లీకి పోతాడు. ఆ ఢిల్లీలో నేను నేపథ్యం చెప్తున్నా పండుగ, ఢిల్లీకి పోయి నువ్వు ధర్నా చేస్తావు, నీకు సిగ్గుందా? నీ నాయకుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు, నువ్వు ముఖ్యమంత్రివి, ఉన్న ఒకటో కోటి ఏకలింగం బోడలింగం 2-3 లింగాలు ఉన్నాయి నీ దేశంలో ఉన్నాయి, 2 కర్ణాటక ఒకటి, ఇది ఒకటి, జార్ఖండ్ ఏదో కోయలేషన్ గవర్నమెంట్ ఏదో ఉన్నది, నీకు 2-3 రాష్ట్రాలు తప్ప దిక్కు లేదు. నీ ముఖ్యమంత్రి ధర్నా చేస్తే నీ రాహుల్ గాంధీ రాడు. నువ్వు ధర్నా చేస్తావు కదా, పక్కనే ఉందిగా పార్లమెంటు, ఆ పార్లమెంట్లో ఎందుకో రాహుల్ గాంధీ మాట్లాడాడు, నీ ఎంపీలు మాట్లాడరు. బీసీలకు బిల్లు ఎక్కడ జరగాలండి? పండుగ గారు పార్లమెంట్లో జరగాలి. ఇవాళ బీసీలకు 42% చట్టసభలో రిజర్వేషన్, స్థానిక సంస్థలు రిజర్వేషన్ రావాలన్నా, లేదా విద్యా ఉద్యోగ రంగాల్లో రాజకీయ రంగ చట్టసభలో రిజర్వేషన్ రావాలన్నా ఎక్కడ జరగాలి? చట్టసభలో, పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ జరగాలి. అవును, రాష్ట్రాల చేతుల్లో లేదు. అవును, 9th షెడ్యూల్లో పెట్టాలి. అంత పెద్ద రాజ్యాంగ సవరణ ఎందుకు? బాబాసాహెబ్ అంబేద్కర్ ఎట్లయితే SC/ST సోదరులకు ఆర్టికల్ 14, ఆర్టికల్ 15లో ఎట్లయితే బ్రహ్మాండంగా వాళ్ళకు రాజ్యాంగ రక్షణ కల్పించిండో అట్లా బీసీలకు కల్పించాలంటే ఎవరు చేయాలి? నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నాడు, ఆయన చేయాలి. రాహుల్ గాంధీ గారు బిల్లును ప్రవేశపెట్టాలి. అంటే ఇండియా కూటమి, సారీ ఫర్ ఇంటరప్ట్, ఒకటి ఇంటరప్ట్ అవుతున్నా. పదే నాకు బడేబాయ్, నాకు చోటేబాయ్ అవసరమైతే నేను 100 సార్లు ఢిల్లీకి పోతా, నేను మోడీని కలుస్తా అని చెప్పేసి ఇప్పటికే చాలాసార్లు లెక్క పెట్టుకుంటూ పోతే ఆప్షన్ చర్య దగ్గరికి వచ్చింది. 50 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్నిసార్లు పోయినప్పుడు ఒక్క రోజు కూడా మరి బీసీ సమస్యల మీద నరేంద్ర మోడీ దృష్టికి ఏమైనా తీసుకుపోయినట్టు మీకు అనిపించిందా? అదే ఈయన ఎంపీలు మాట్లాడరు, ఆయన పార్టీ రాహుల్ గాంధీ మాట్లాడు. ఈయన మీరు అన్నట్లు బడే బాయ్ అంటాడు, ఈయన చోటే బాయ్, ఆయన బడే బాయ్. ఏ రోజన్నా రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి బీసీ బిల్లుకు సంబంధించి అయ్యా మీరు ప్రయత్నం చేయండి, మేము ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పేసి రాజ్యాంగ సవరణ చేయమని చెప్పి ఒక్కసారి రిప్రజెంటేషన్ ఇచ్చిందా? లేదు. కేటీఆర్ గారు చెప్పారు చాలా స్పష్టంగా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా నువ్వు పార్లమెంటు ఎంపీలను తీసుకపో, లేకపోతే అఖిలపక్షాన్ని తీసుకపో, మేము ప్రధానమంత్రి దగ్గరికి వస్తాము, రాష్ట్రపతి దగ్గరికి వస్తాము, మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పారు. ఎక్కడ పోయి ఎందుకు ప్రయత్నం చేయాలి? నువ్వు రాష్ట్రపతిని కలవవు, ప్రధానమంత్రి కలవవు, అక్కడ సమస్య అక్కడ రాజ్యాంగ సవరణ చేయాలి. నీ ఎక్కడి చిత్తశుద్ధి అంటే? నువ్వు ఇంకోటి ఎంత దురదృష్టకరం అంటే, గవర్నర్ పంపేటప్పుడేమో రాష్ట్రపతి పంపుతాడు, రాష్ట్రపతి పంపిన తర్వాత మళ్ళీ ఆగమేఘాల మీద ఆర్డినెన్స్ తీసుకొస్తాడు. అక్కడ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నాను. చూడండి ఎంత మోసం. అక్కడ పెండింగ్ ఉంటుంది, అక్కడ పెండింగ్ ఉండగా ఆర్డినెన్స్ చేయొద్దు, ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత అది గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్న తర్వాత ఆగమేఘాల మీద షెడ్యూల్ 9 GO ఇస్తాడు. అంటే కావాలని చెప్పేసి నేను ఇచ్చినట్టు ఇస్తా, కోర్టు కొట్టేస్తుంది. కోర్టు కొట్టేయడానికి కావాల్సినటువంటి అన్ని నేపథ్యాల్ని అన్నిటినీ ఈయన మొత్తం సరంజామం అంతా కూడా మొత్తం రెడీ చేసేసి పంపిస్తే వాళ్ళు కోర్టు మేము ఇయ్యము, ఇది సరిగా లేదని చెప్పేసి జడ్జిమెంట్ ఇస్తుంది. అదే ఏమవుతుంది చూసిండ్రా? నేను కాన్స్టిట్యూన్సీ చేసిన, నేను ఢిల్లీలో ధర్నా చేసిన, నేను రాష్ట్రపతి దగ్గర పంపించిన, నేను గవర్నర్ దగ్గరికి పంపించిన, తర్వాత నేను మళ్ళీ జీవో తీసుకొచ్చిన, 9th జీవో తీసుకొచ్చి బ్రహ్మాండంగా నేను ఇచ్చిన, హైకోర్టు ఆపింది, నేనేం చేయాలి, సుప్రీంకోర్టు ఆపింది, నేనేం చేయాలి అని మొసరి కన్నీళ్ళు కార్చడం కోసము
కడుపులో కత్తులు పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు బీసీలకు ద్రోహం చేసి నేను ఒకటి చెప్తున్నా. పండర్ గారు డిసెంబర్ 9th రోజు రేపు వస్తున్నది. ఆ రోజు కేసీఆర్ గారు దీక్ష చేసిన సందర్భంలో విద్యార్థుల ఉద్యమం ఓయూజేసి విద్యార్థుల ఉద్యమము కేసీఆర్ గారు దీక్ష వల్ల ఆ రోజు 9th ప్రకటన వచ్చింది. డిసెంబర్ 9th వచ్చిన తర్వాత ఏమైంది, మళ్ళీ డిసెంబర్ 23 తారీఖు నాడు 9th ప్రకటన వెనక్కి తీసుకున్నారు. వెనక్కి తీసుకుంటే అసలు ఉద్యమం ఎప్పుడు చాలా అయింది, అప్పుడే ప్రకటన వెనక్కి తీసుకుంటే చాలా అయింది. ఇవాళ కూడా చెప్తున్నా నేను, బీసీలకు నువ్వు ఆశ పెట్టినావు. బీసీలను ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది. ఇక కొంతమంది వంగమాధవ గదులైతే ఇక మొత్తం పండగలు చేసుకోవడము, మొత్తం పటాకులు కాల్చుకోవడము. ఇప్పుడు ఏమైంది, వస్తా అన్నది రాలేదు కాబట్టి బీసీలు చాలా సీరియస్గా హర్ట్ అయ్యే పరిస్థితి ఉన్నది. రైట్, ఇదే విషయానికి సంబంధించిన మీరు అంటున్నారు. గతంలో మీరు ఒక 1 month అయినట్టు ఆల్మోస్ట్ ఈ జూబ్లీస్ ఎలక్షన్ల ముందు ఒకరోజు ధర్నాకు రాష్ట్ర బంద్ కూడా పిలిపించారు. దానికి అన్ని పార్టీలు మద్దతు తెలిపినాయి, అందరూ వచ్చి మాట్లాడిపోయారు. అది అయిపోయిన తర్వాత సాయంత్రానికి మళ్ళీ మీ మీద కేసులు వేసి కొంతమందిని తీసుకుని జైలు వేసి, మీకు ఐడియా ఉండొచ్చు దాంట్లో మీరు ఉన్నారా? లేదు, మీరు లేదు. అంటే చాలా మంది ఉన్నారు మన వాళ్ళు, మన సంబంధించిన దాంట్లో ఉన్నారు. పాపం వాళ్ళ పరిస్థితి కూడా చూస్తున్నా. అంటే ఏంది నిజంగా ఇంత చిత్తశుద్ధి ఉన్నప్పుడు, బీసీ రిజర్వేషన్లకు అన్ని పార్టీలు మద్దతు తెలిపినప్పుడు, అంత చేసిన తర్వాత మళ్ళీ తీసుకుపోయి ఇలా జైలు వేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటారు? అంటే ఒక సామెత గుర్తొస్తుంది పండర్ గారు, అందరూ సాకారులే రొయ్యల ముళ్ళు ఏడవైంది. ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే బీసీలకు మొత్తం చరిత్ర పొడుగున వ్యతిరేకంగా నిలబడి బీజేపీ మేము బంధు అంటారు, బంధుకు మద్దతు ఇస్తామంటారు. ఇవ్వాల్సినటువంటి హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తారు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వస్తాడు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, మంత్రులు చూసిన. మరి ఎవరిని ఫూల్ చేయాలని మీరు చేయాల్సింది నరేంద్ర మోడీ, ఇస్తానది నువ్వు. ఇద్దరు మీరు తప్పించుకొని ఒకరి మీద ఒకరు నెట్టేసుకొని లోపల రహస్యంగానేమో ఇద్దరు మంచిగా మనం మోసం చేద్దాం రాబాయి బీసీలు అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటారు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు మాట్లాడుకుంటారు, ఫోన్లలో మాట్లాడుకుంటారు, గిట్లే అని చెప్తారు. ఈ బీసీలు మోసం చేద్దామని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకొని మోసం చేసే కార్యక్రమం కాకపోతే ఏంటండి? అదే అంటున్నా నేను. దీనికి మీద సంబంధించిన దాని మీద నేను ఒక ప్రెస్ మీట్లు కూడా ఈ మధ్యకాలంలో నేను బీసీ సంఘాలకు సంబంధించి వాళ్ళు పెడుతున్న ప్రెస్ మీట్లు చూస్తూ ఉన్నా. వాళ్ళు ఏమంటారంటే తెలంగాణ ఉద్యమం ఎట్లా స్టార్ట్ అయిందో, సబ్బండ వర్గాలు ఎట్లా కలిసి వచ్చినామో మేము అందరినీ కూడా ఏకం చేస్తున్నాము, ఏకం అవుతుంది ఈరోజు ఈ వ్యవస్థ అంతా. ఏదో బీసీ ఉద్యమం మీద కావాలని చెప్పేసి సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు, మేము అందరినీ కలుపు చేస్తున్నాం, ఇది రేపు పొద్దున తెలంగాణ ఉద్యమం అంత ఎత్తుగా అని చెప్పేసి ఏదో కుంటిసారి చెప్పే ప్రయత్నం చేసినట్టు. అసలు అన్ని పార్టీలు చేసిన తర్వాత ఎవరి మీద మీ పోరాటం అని చెప్పేసి నేను అడిగే ప్రయత్నం చేసినప్పుడు ఇట్లా చెప్పారనమాట వాళ్ళు. అంటే బేసికల్గా సబ్బండ వర్గాలు అనేది తెలంగాణ ఓన్లీ షెడ్యూల్డ్ కాస్ట్ మన బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించిన బీసీలకు సంబంధించిన ఉద్యమం బీసీ ఉద్యమం. దీనికి అందరు ఎట్లా కలిసి వస్తారంటే ఎట్లా నమ్ముతున్నారు మరి వీళ్ళంతా? అదే ఇప్పుడు చేయాల్సింది ఎవరు? నరేంద్ర మోడీ గారు ఉన్నారు, దేశంలో అత్యంత శక్తివంతుడిగా ఉన్నాడు, ముచ్చటగా 3వసారి ప్రధానిగా ఉన్నాడు. ఆయన కాశ్మీర్ కు సంబంధించిన 370 ఆర్టికల్స్ ఒక కలంపొడితో తీసుకు నీకు త్రిపుల్ తలాక్ ఎత్తిపడేసిండు. ఆయన దేశంలో ఏదైనా చేయగలుగుతాడు. ఆయన బీసీ అని చెప్పుకుంటాడు. ఆయన హిందువును నేను బీసీ అని చెప్పుకుంటాడు. పండర్ గారు మనం అంతా బీసీలం కదా, హిందువులమే కదా, మనంతా రాముడు కృష్ణ వారసులమే కదా, అంతే కదా. మరి ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలు అందరూ హిందువులే కదా. మరి హిందువులైనటువంటి బీసీలకు, రాముడు కృష్ణ వారసులకు ఎందుకు రిజర్వేషన్ ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారికి ఇబ్బంది? ఒక్క కలం పడుతాడు ఒకటే రోజు ఆయన తలుచుకుంటే సింగిల్ డేలో బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి. నాట్ ఓన్లీ లోకల్ బాడీస్, సర్పంచ్లు, ఎంపీటీసీలే కాదు, దేశంలో విద్యా రంగంలో, ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో, అసెంబ్లీలో, పార్లమెంట్లో ఒక్క కలంపొడితోటి ఒక్క ఆయన పార్లమెంట్లో ఒక్క సవరణ చేస్తే, ఆయన ఎంపీలందరూ పిలిచి విప్పు జారీ చేసి ఇస్తే, ఇలా కేసీఆర్ గారు చెప్పిండ్రు, కేటీఆర్ గారు చెప్తున్నారు బ్రహ్మాండంగా మేము మద్దతు చెప్తామని చెప్పేసి ప్రాంతీయ పార్టీలు అన్ని పార్టీలు మద్దతు చెప్తున్నారు. ఇలా మమతా బెనర్జీ గారు ఉన్నారు, లేకపోతే ఈవెన్ నితీష్ ఉన్నాడు, లేకపోతే తేజస్వి ఉన్నాడు, లేకపోతే అక్కడ అఖిలేష్ ఉన్నాడు, స్టాలిన్ ఉన్నారు. వీళ్ళన్నీ కూడా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా రెడీ ఉన్నాయి నీకు రిజర్వేషన్ మద్దతు. నరేంద్ర మోడీ గారు ఎందుకు తీసుకోరు? రెండోది, ఇవాళ రాహుల్ గాంధీ గారు ఎక్కడ చిత్తశుద్ధి అందింది ఆయనకు? ఇవాళ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియదు ఆయనకు? చాలా జరుగుతుంది. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఈ రాష్ట్రంలో రిజర్వేషన్లు ఏం అమలు చేస్తున్నారు? ఇవాళ ఒక్కటంటే ఇప్పుడు ఇదంటే కోర్టులో ఉన్నది, ఏది ఈ రిజర్వేషన్ సంబంధించిన అంశం కోర్టులో ఉన్నది. సరే, అది నరేంద్ర మోడీ చేయాలని అనుకుందాం. ఒక మాట వరుసకు ఇది రేవంత్ రెడ్డి చేతుల్లో లేదు, రాహుల్ గాంధీ చేతుల్లో లేదు, ఇది నరేంద్ర మోడీ చేతిలో ఉంది, మీ మద్దతు అలా చేస్తలేరని అనుకుందాం ఒక మాటకు. అక్కడ కూడా సిద్ధశుద్ధి లేదు వీళ్ళకు. మరి 1,00,000 కోట్ల బడ్జెట్ ఇవ్వచ్చు కదా, ఎవడా పిండి?
నువ్వు అన్నావు కమ్యూనిటీ డిక్లరేషన్లో భాగంగా అవును. ప్రతి సంవత్సరంకు బీసీలకు 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ను అలొకేట్ చేస్తా అని చెప్పిండు. ఏడ చేసిండు? మొన్న పడితే 8,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అంటే ఎవ్రీ ఇయర్ 12,000 కోట్లు బీసీలకు ఇవ్వాలగాను ఇచ్చిన హామీకి. అవును అవును నువ్వు సప్లాన్ చేస్తాను కదా బీసీలకు, సప్లాన్కు చట్టబద్ధ ఇస్తాను కదా కమ్యూనిటీ డిక్లరేషన్లో భాగంగా, ఎందుకు ఇస్తలేవు? నువ్వు ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఎవడ ఆపిండి నేను? నీ చేతులు ఉంది కదా ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ. బీసీలు ప్రధాన కులాలు మున్నూరు కాపులు క్యాబినెట్లు లేరు, యాదవులు క్యాబినెట్లు లేరు, యాదవ్ పెద్ద సామాజిక వర్గాలు, పెద్ద సామాజిక వర్గం. అవును ఆల్మోస్ట్. సరే ఎంబీసీలకు లేరు. అవును నువ్వు ఎందుకు వెళ్ళవు ఇన్ని రోజుల క్యాబినెట్ లో? సరే అది మనకు స్పష్టంగా తెలుస్తున్న విషయం రాజరమణ. ఇవాళ గురుకుల హాస్టల్ ఎవరున్నారు పిల్లలంతా? బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలు వాళ్ళే కదా. ఏమైంది ఇవాళ? నిర్వీర్యం. ఒకనాడు కేసీఆర్ గారు ఎంత గొప్పగా గురుకులాలను ఇవాళ ఈ రాష్ట్రంలో తీర్చిదిద్దితే ఏమైంది? అదే నిర్వీర్యం జరుగుతుంది. అదంతా ఆ విధ్వంసం గురించి మనం మాట్లాడుతున్నాము. సంక్షేమము అంటే నేనేమంటా అంటే వీళ్ళు అంటారు కదా బీసీ 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 సామాజిక న్యాయం ప్రజాపాలన, అంతకుముందు ఉన్నది వేరే పాలన అని మాట్లాడింది కదా. ఇదంటే కోర్టులో ఉన్నది నువ్వు ఇత్తలేవు అనుకుందాం ఒక క్షణానికి, మిగతా అంతా నీ చేతులు ఉంది కదా. నువ్వు చేయగలిగేది ఎవరు కూడా నిన్ను ఆపలేనిది. ఇలా నువ్వు మంత్రులను చేయొచ్చు, సంక్షేమం చేయొచ్చు, బడ్జెట్ అలొకేషన్ చేయొచ్చు. ఇలా దోబీలు బాధపడుతున్నారు సార్. ఇలా నాయి బ్రాహ్మణులు ఇలా నేను ఒక మిత్రుడు కలిసిండు నాకు ఏదో మీటింగ్లో కలిసి, నాయి బ్రాహ్మణ సంబంధించినటువంటి ఒక బిడ్డ రజకులు, సార్ మాకు కేసీఆర్ గారు గతంలో మాకు ఫ్రీ కరెంట్ ఇవ్వడం వల్ల మాకు ఎటువంటి డబ్బు లేకుండా మేము బ్రహ్మాండంగా సెల్యూన్స్ నడుస్తాయి కదండి వాళ్ళకు సెల్యూన్ బ్రహ్మాండంగా నడుస్తారు. రూపాయి కరెంటు బిల్లు లేకుండా సెల్యూన్ కట్టే పరిస్థితి, సెల్యూన్ నడిపించుకునే పరిస్థితి, దోబిఘాట్లు ఇలా అక్కడ కరెంటు ఫ్రీగా ఉండే పరిస్థితి. ఇవాళ ఒక్కొక్కరికి ₹1,00,000 కడుతున్నాడు. ₹1,00,000 బకాయిలు ఉన్నాయట. ఒక దోబి, ఒక రజకుడు, ఒక మంగళాయన, ఒక సెల్యూన్ నడిపేటోళ్ళు, వాళ్ళు చిన్న చిన్న బతుకులు వాళ్ళవి. కేసీఆర్ గారు ఉన్న సందర్భంలో లేకుండా వాళ్ళకు ఎటువంటి మినాయింపు ఉండి ఎటువంటి వాళ్ళు డబ్బులు కట్టే పరిస్థితి లేదు. ఇవాళ ₹1,00,000 ఒక్కొక్కరు నెత్తి మీద పడ్డది. ఇది 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 ఈ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రేమ. రైట్, ఇదే ఓకే అన్న. ఇది ఎప్పటికైనా ఇది జరుగుతుంది, అంత చూస్తున్నాం. అది వ్యవస్థకు సంబంధించిన విషయం. ఈరోజు గ్రామ పంచాయతీ దేశానికి పట్టుకొమ్మలు గ్రామ పంచాయతీలు అని చెప్పేసి ఏదో స్పీచ్లు ఇస్తానికి ఉపయోగపడుతుంది అంత, కానీ దగ్గర సెంట్రల్ నుంచి ఫండ్ ఆగింది. ఇప్పుడు గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆల్మోస్ట్ 1.5 year జనరల్ ఎలక్షన్ తర్వాత ఎమ్మటే జరగాల్సినటువంటి సర్పంచ్ ఎలక్షన్లు ఇప్పటిదాకా అయినాయి. అంటే దీంట్లో భాగంగా ఏమవుతుంది, ఒకవైపు మొట్టికాయలు వేస్తూ ఉంది ఎప్పుడు పెడతారని చెప్పేసి, 3,000 కోట్లు అక్కడ మురిగిపోయే పరిస్థితి ఉంది. దానికోసమే ఈరోజు ఇక ఆగమేఘాల మీద ఎలక్షన్లకు పోతున్నా అనుకోవచ్చా, లేకపోతే నేను ఎంత ప్రయత్నం బీసీల కోసం ఎంతగానో ప్రయత్నం చేసినా ఇక బీసీల మీద ప్రేమతో కానే కాదు రేవంత్ రెడ్డి గారు. చాలా మంది ఏమనుకుంటారంటే బీసీ రిజర్వేషన్లు ఇవ్వలేక ఈయన వాయిదా వేసుకుంటూ వస్తుండని అనుకుంటున్నారు మీరు, కానీ అట్లా కాదు. బీసీల భుజం మీద తుపాకీ పెట్టి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వాయిదా వేసుకుంటూ వచ్చిండు ఇప్పటిదాకా. ఎందుకంటే రైతు బంధు వేయలేకపోయిండు, రైతు బీమా సరిగా లేదు, మొత్తం రైతాంగం అంతా ఇబ్బంది పడ్డరు, నీళ్లు లేవు, యూరియా కష్టాలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆఖరికి వడ్ల కష్టాలు ఉన్నాయి. కాబట్టి ఆ కష్టాల వల్ల నాకు ప్రజలు ఎక్కడ మొట్టికాయ వేస్తారని చెప్పేసి, ఎక్కడ తిరస్కరిస్తారని చెప్పేసి బీసీ రిజర్వేషన్ల పేరు చెప్పి వాయిదా వేసుకుంటూ వచ్చిండు. చాలా మంది అనుకుంటున్నారేమో అదే నాకు అర్థమైంది, ఏదో రిజర్వేషన్ల కోసం ఇదంతా కోర్టులు నడుస్తుంది కాబట్టి వాయిదా వేసుకుంటుండొచ్చు. కాదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది తెలుసా? పండర్ గారు జూబ్లీ హిల్స్లో గెలిచినా అని, నాకు ప్రజలు పట్టం కట్టినని. రూరల్ వేరు అర్బన్ వేరు కదా. ఒక మాట, రూరల్ లేదు అర్బన్, ఇది కూడా ఎట్లా గెలిచిండో ఎట్లా అన్ని తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఇవాళ అది కూడా నువ్వు రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చినావు అంటే మా కంటితోటే మా వేళ్ళు కొట్టే పరిస్థితి. నువ్వు ఎందుకు ఇన్ని రోజులకు ఎడిపోయాను? మరి ఈరోజు ఆగమేఘాలు ఎందుకు? నిన్న దాకానేమో నేను ఖచ్చితంగా మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, రిజర్వేషన్ లేకుండా మేము ఎన్నికలకు పోయే పరిస్థితి లేనే లేదు, చట్టపరంగా రిజర్వేషన్ ఇచ్చిన కట్టే మేము ఎన్నికలకు పోతాం అని మాట్లాడిన వాళ్ళు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఏదో 4 ఓట్లతోటి పైసలు పెట్టుకొని రకరకాల పద్ధతిలో రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి గెలిస్తే, బీసీలను పెట్టినని చెప్పేసి ఆ పీసీ ప్లాన్ని పెట్టి ఏదో గెలిస్తే నీకు వచ్చింది, నీకు మైండేటరీ అది నీకు వచ్చింది ఆ విజయం. అది దాన్ని పెట్టుకొని ఇవాళ నువ్వు
నేను గెలిచిన అని చెప్పేసి అనుకో, నేను గెలుస్తా అని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా నీకు అనుకుంటున్నామేమో ఇలా బీసీ అసెంబ్లీ బీసీ పేరు మీద మమ్మల్ని ఓడగొట్టి బీసీని ఓడగొట్టి గెలిపించినావు, గెలుచుకున్నావు, కానీ బీసీని దెబ్బకొట్టని కాను వాడేది. ఇప్పుడు నువ్వు అసెంబ్లీలో ఎలక్షన్లో బీసీని గెలుచుకున్నావు, సంతోషమే. నువ్వేం చేయాలి? బీసీలకు న్యాయం చేయాలి కదా. అంటే బీసీ క్యాండిడేట్ పెట్టి అతనికి తుపాకి ఇచ్చి ఇలా ఏం చేస్తావు అన్నట్లు బీసీ రిజర్వేషన్ కలుస్తావా? నీకు గిఫ్ట్ ఇస్తే బీసీలు గిఫ్ట్ ఇస్తే నీకు ఒక సీట్ని, అసెంబ్లీ సీట్ని ఇస్తే, నీ సీటును కాపాడితే, నీ ముఖ్యమంత్రి పదవి అయ్యే పరిస్థితి ఉన్న సందర్భంలో నీకు అనుకుందాం ఒక మాట, షేక్ ఆఫ్ డిస్కషన్, నీకు జూబ్లీహిల్స్లో నీకు విజయం సాధిస్తే నువ్వేం చేయాలి? బీసీలకు న్యాయం చేయాలా, బీసీల రిజర్వేషన్ కొట్టేయాలను? అదే బీసీలు ఇంకా స్టిల్ మా ఏలుతోటి మా కన్నునే. జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఏలైతే బీసీలు కన్ను, నువ్వు మా కన్నును పొడిచే కార్యక్రమానికి ఇలా నువ్వు తెరలేపినావు. అదే అంటున్నాను. ఇప్పుడు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తే ఎట్లా మరి, ఏంది మీ భవిష్యత్ కార్యాచరణ? కాబట్టి ఏంటంటే బీసీ ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ఏ రకంగా బీసీలు మోసం చేసిండో. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో బీసీ వాదాన్ని వాడుకొని గెలిచి అదే బీసీ వాదంతో ఇలా బీసీలను గొంతు నొక్కే కార్యక్రమం, కత్తితోటి మా గొంతును పొడిసి మమ్మల్ని, మా గుండెల మీద పొడిసి మమ్మల్ని హత్య చేసే కార్యక్రమాన్ని ఇలా రేవంత్ రెడ్డి గారు చూపించిండ్రు. మేము అది గుర్తుపెట్టుకుంటాం. అదే అంటున్నా. ఇప్పుడు ఏంటి మరి రేపు స్థానిక సంస్థలు ఉన్నాయి, రేపు 10 కూడా వస్తున్నాయి కదా. ముందున్నది ముసళ్ళ పండగ అయిపోలే, రేపు 10 వస్తున్నాయి కదా. సుప్రీంకోర్టు మెట్టికాయలు జూబ్లీహిల్స్ లో ఏదో మా వాళ్ళు తప్పుదారి పడి ఏదో పిల్లగాడు ఉన్నాడు అని చెప్పేసి నీకు ఓటేస్తే ఎన్ని నువ్వు చేయకుండా సరే అని చెప్పేసి నీకు ఓటేస్తే అనుకుందాం ఒక మాటకు నువ్వు అన్ని రకాలుగా నువ్వు సమాధాన అన్ని ఉపయోగించి నువ్వు ఎన్నికలు గెలిచినావు. 14 వ్యవస్థలు 5,000 ఓటుకు 5,000 ఇయ్యని ఇచ్చినావు. అందరూ చూసిన ముచ్చట, అందరూ తెలిసిన ముచ్చటని. ఓటుకు 5,000 ఇచ్చిన కదా, చీరలు 5,000 ఇచ్చి గెలిచినావు సరే. కానీ ఇలా నువ్వు గెలిపోని నువ్వు పోతే మరి అదే బీసీలో దెబ్బ కొడతా అంటే ఊకుంటాం మేము? ఈ గిఫ్ట్ ఇచ్చినావు కదా మాకు. రేపు పార్టీ పరంగా మేము ఎన్నికల కోత మేము రాజ్యాంగబద్ధంగా ఇచ్చే పరిస్థితి లేదు, మేము రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇచ్చే పరిస్థితి లేదు, మేము కేవలం నేను పార్టీ పరంగా ఇస్తా అని చెప్పేసి మాకు గిఫ్ట్ ఇచ్చినావు కదా. అసెంబ్లీలో నీకు గిఫ్ట్ ఇచ్చినందుకు మాకు గిఫ్ట్ ఇచ్చినావు కదా, మరి మేము కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం కదా. ఇవ్వాలిగా, 100% ఇస్తాం కదా. 10 ఉన్నాయి కదా. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సర్పంచ్ ఉన్నాయి, ఎంపీటీసీలు ఉన్నాయి. మేము ఊకుంటామా? బీసీలలో తెరుకోమా? చెప్పమా? మా వాళ్ళు గమనిస్తలేరా? కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలో గుర్తుపెట్టుకోండి, December 9th ప్రకటన తర్వాత వెనక్కి తీసుకుంటే, తెలంగాణ వాదాన్ని వెనక్కి తీసుకుంటే, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దాన్ని వెనక్కి తీసుకుంటే ఎట్టే ఉద్యమం వచ్చిందో ఇప్పుడు కూడా అట్లా వస్తుంది. అందుకోసం 24వ తారీఖు నాడు ఇదే కాంగ్రెస్ పార్టీది బీజేపీలు బాధ్యత తీసుకోవాలని చెప్పేసి వీళ్ళ ఆఫీసు ముందర గాంధీగిరి కార్యక్రమం పెట్టినాం. అక్కడ గాంధీగిరి బీసీ జనసభ ఆధ్వర్యంలో మిగతా సంఘాలు నిన్ననే ప్రెస్ మీట్ పెట్టిన అన్ని పేపర్లు కూడా వచ్చింది. చూసిన మేము పెద్ద ఎత్తున మేమేం లేదు గాంధీ టోపీ పెట్టుకుంటాము. కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర దివసం చేసిన కదా, అదే గాంధీ భవన్ దగ్గరికి గాంధీ టోపీలు పెట్టుకొని నెహ్రూ ఇచ్చినట్లుగా ఒక గులాబీ పువ్వు తీసుకుపోయి ఇస్తాం. మహేష్ కుమార్ గౌడ్ వస్తాడా, రేవంత్ రెడ్డి ఉంటాడా, లేకపోతే అక్కడ కిషన్ రెడ్డి ఉంటాడా, ఇచ్చి అయ్యా మాకు పూలు పెట్టకంటారు నాయన అని చెప్పేసి మీరే పూలు ఇస్తే ఎందుకు పెట్టుకుంటున్నారు? మేము మళ్ళీ మీరే పూలు తీసుకుపోయినప్పుడు పూలు ఎందుకు పెట్టరు? మేము వాళ్ళ చెవులు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది. అంతేనా? వాళ్ళు పెట్టితే మేము ఊకుంటాం. అంటే ఈ జమానాలో గాంధీగిరి వర్కౌట్ అయిందా అన్న వీళ్ళతోటి? గాంధీగిరి నీకు అహింసా మార్గం. ఇప్పుడు కేసీఆర్ గారు దీక్ష చేస్తే గాంధీ మార్గము అసలు చాలా పెద్ద విప్లవం. లాగుల తొండలిసే టైము ఇదంతా వాళ్ళు ఇష్టానుసారం ముఖ్యమంత్రి స్థాయిలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు కొడుకులు గిడుకులు అని మాట్లాడుతున్నారు. ఇంకా మీరు గాంధీగిరిని నమ్ముకుంటే వర్కౌట్ అయింది. దాంట్లో అహింస అనేది చాలా పెద్ద విప్లవం. గాంధీ మార్గం చాలా పెద్ద విప్లవం. ఆ విప్లవంతో తెలంగాణ కూడా కేసీఆర్ గారు సాధించారు కదా వారు దీక్ష చేసి. అవును, మాకు అదే మార్గం, గాంధీ మార్గంతో పోతాం మేము. అదే అండి. ఇప్పుడు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వడంలో భాగంగా చాలా వరకు మళ్ళీ బీసీలకు సంబంధించి ఆర్థికంగా వాళ్ళని ఇంకా అధమస్థాయికి దిగజార్చడమే అని చెప్పేసి కొంతమంది బీసీ మేధావులు అంటున్నటువంటి మాట. అంటే ఎట్లా అంటే పార్టీ పరంగా నువ్వు ఇచ్చుకుంటూ పోతే వేరే పార్టీ కూడా ఇవ్వాలని ఏమైనా రూల్ ఉందా? సరే ఇచ్చిందే అనుకుందాం, ఒక దగ్గర అగ్రవర్ణాలు నిలబెట్టిన తర్వాత నువ్వు అధికార పార్టీ ఉన్నా బీసీనే, ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఓసీనే.
సో వాళ్ళని ఢీ కొనడానికి అంగబలం ఆర్థిక బలం అవన్నీ ఉండాల్సిన పరిస్థితి దాపురించింది అంటే తీసుకొచ్చారు అట్లా. నిజంగా బీసీలకు ఇవ్వడం వల్ల రేపు నిజంగానే అధికారంలో ఉన్నామని చెప్పేసి అక్కడ పార్టీ మద్దతుతో దిగితే రేపు పొద్దున ఒక అగ్రవర్ణాలతో ఢీకొని 4 పైసలు ఖర్చు పెట్టుకొని ఓడిపోతే వాళ్ళ పరిస్థితి ఏంది మరి? అరే సిగ్గులేనోడా, నీకు తెలివి ఉందా లేదో నాకు తెలియదు. మేమంతా గొర్రెలు కాసిన వాళ్ళం, బర్రెలు కాసిన వాళ్ళం, మేము వ్యవసాయం చేసిన వాళ్ళం, రకరకాల వృత్తులు చేసిన వాళ్ళం, మేము చదువుకున్నాం. ఇలా చాలామంది మీ చదువుకొని ఇలా బయటకు వచ్చినాం. అవును, నీకు చదువు రాకపోవచ్చు, నువ్వు చెప్పొచ్చు కదా మరి ఆ రోజే. సాధ్యం కదా. ఆ రోజే పార్టీ పరంగా ఇస్తా అని చెప్పిన నేను ఎవడు అడుగుతుండు? నీ పార్టీ ఈ తొండసేయి పార్టీ ఎవరికి వచ్చిన పార్టీ, అది ఎవరికి ఏం చేసిన పార్టీ? ఈ చెయ్యి ఎప్పుడన్నా బలహీన వర్గాల కోసం నిలబడ్డదా? మా కాసరైందా ఎప్పుడన్నా? ఈ చెయ్యి మొత్తం మాకు వ్యతిరేకమే కదా బలహీన వర్గాలకి. ఇప్పుడు నువ్వు ఇప్పుడు కాదు, ఒక పెద్ద మనిషి జరిగిపోదాం, గొల్ల లెక్క అంటారు ఊర్లో. అవును, మీ కెమెరా తీసుకొని పోండి పెద్ద మనిషి జరిగి. మన యువకుల్ని కాదు, ఇంకా చిన్న పిల్లల్ని, ఇంకా 20 ఏళ్ళు 25 ఏళ్ళ పిల్లల్ని కాకుండా ఒక 50-60 ఏళ్ళ వయసులో 70 ఏళ్ళ వయసులో పోయి పెద్ద మనిషిని పోయి అడుగు ఊర్లో. ఏ బలహీన వర్గాల పెద్ద మనిషి అయినా సరే, ఆయన గొర్రెల కాస్తాయన్నా, లేకపోతే వ్యవసాయం చేస్తాయన్నా, లేకపోతే చేనేత కార్మికులైనా, గీత కార్మికులైనా, లేకపోతే మా వృత్తి కులాలకు సంబంధించిన వాళ్ళ విశ్వబ్రహ్మలైనా ఎవరన్నా పోయి నా దోబినా లేకపోతే నాయి బ్రహ్మలని ఎవరన్నా పోయి అడగండి. అరే బాబు, ఈ కాంగ్రెస్ పార్టీ అంటే ఏందిరా, బీసీలకు ఎట్లుంటుంది, బీసీలకు ఏమైనా చేసిందని అడగండి. ఈ నాన్న ఈ మాకు బీసీలకు వ్యతిరేకమైన పార్టీ అని అంటారు. ఇది అలా చరిత్ర. ఎంత ఇంపాక్ట్ పడుతుంది అన్న పార్టీ పరంగా ఇస్తే కాంగ్రెస్ పార్టీకి రూరల్ స్థాయిలో లేకపోతే గ్రామాలలో? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో దెబ్బతిన్నది. రైతాంగం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, కార్మిక రంగం తీవ్రంగా పోయింది, రియల్ ఎస్టేట్ పోయింది, విద్యార్థులు నిరుద్యోగులు మొత్తం 2 లక్షల ఉద్యోగాలు అది పోయింది, మహిళలకు నువ్వు పెన్షన్లు ఇస్తావు, సంక్షేమ కార్యక్రమాలను అదన్నావు ఇదన్నావు, షేర్ సవైసార్ అని పాడినవు, ఏది లేదు. తులం బంగారం అన్నావు, షాదీ ముబారక్ పోయింది, అన్ని పోయినాయి, పోయినాయి. కాబట్టి అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది. రేపు ఈ బీసీ రిజర్వేషన్లతో ఇంకింత మరింత అధపతాలానికి ఇది పోతుంది. అంటే ఇప్పుడు ఇచ్చిన 6 గ్యారెంటీలకు సంబంధించిన అన్నిట్లో కూడా దాదాపుగా విఫలమే, కానీ బీసీల ఇంపాక్ట్ ఎంత పడుతుంది అంటున్నాను. 100% ఇలా మెజార్టీ బీసీలే కదండి. అసలు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు బీసీలు లేరు. ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు మొదలుకొని కేసీఆర్ గారు మొదలుకొని మొత్తం బలహీన వర్గాలు కాంగ్రెస్కి వ్యతిరేకంగా నిలబడ్డారు, ఎప్పుడు లేరు. ఇప్పుడు ఇంకా ఘోరంగా మొత్తంగా బలహీన వర్గాలు కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తారు. అంతేనా? తమిళనాడు తరహా రిజర్వేషన్లు రావడానికి ఒక చిత్తశుద్ధి ఉండాలి. జయలలిత లాంటి ఒక చిత్తశుద్ధి ఉన్న సీఎం కావాలి. సరే, ఈ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉందో మనకు కనపడుతుంది. ఎంత ఆయన బీసీల మీద పోరాటం చేస్తున్నారని మనం కనపడుతూ ఉంది. ఏదో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో అక్కడ ఒక బీసీ అభ్యర్థిని సాగ్గా చూపించి ఏదో చేస్తున్నటువంటి ప్రయత్నం. దీంట్లో నిజంగా మీరు ఇప్పటిదాకా అంటూ ఉన్నారు, సబ్బండ వర్గాలకు బీసీలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలను మోసం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి. అంటే ఇంత వ్యతిరేకత మధ్యలో అసలు ఎలక్షన్లు పోతాడంటారా స్థానికంగా? ఆయనకి చిత్తశుద్ధి లేని శివపూజ లెక్క ఆయనది. అంతే, చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అన్నట్లుగా ఆయనకు కాంగ్రెస్ పార్టీకి లేదు, రేవంత్ రెడ్డి గారికి లేదు, తమిళనాడు తరహాలా చేయాలన్న ఆలోచన లేదు. మనకు కనిపించింది కదా ఈ 1.5 year నుంచి. ఆయన ఎన్ని రకాల పిల్లి మొగ్గలు వేసిండు, ఎన్ని రకాలుగా బీసీలు మోసం చేసిండు. ఆయన 100 మాగాదులతో ఏ రకంగా దీన్ని కొంతమందిని పంపించి గ్రౌండ్లోకి పంపించి అవుతుంది అని చెప్పి ఇప్పుడు వాళ్ళంతా చెప్పాలి. మరి వాళ్ళంతా చెప్పాలి. ఇప్పుడు ఎక్కడ సీట్లు పంచుకున్నారు అసలు ఇప్పుడు సరే, ప్రభుత్వం మీద కొట్లాడతారు మీలాంటి వాళ్ళు, ఎందుకంటే అన్యాయం జరుగుతుంది బీసీలకు అని చెప్పేసి. ఈ పక్కపట్టి ప్రభుత్వం ఉండకుండా అన్యాయం జరుగుతుందని తెలిసి కూడా ఇంకా కూడా ఈ భజన చేసే వాళ్ళకి ఏం చెప్తారన్న మీరు? నాకు ఆశ్చర్యం ఏంటంటే మా కవితమ్మ కూడా ఆమె పండగ చేసుకున్నది, అప్పుడు ఇచ్చిండి గులాబులు రంగులు పూసుకున్నారు వాళ్ళ కార్యకర్తలు. అక్క కనిపించలేదు కానీ మనకు సంబంధం అది పార్టీ లైన్ వాళ్ళది కనిపించలేదు. కానీ అసలు మరి రిజర్వేషన్ సంబంధించిన మాట్లాడుతుంటే మళ్ళీ ఎందుకు ఎక్కడెక్కడ జిల్లాలు తిరుగుతుంది నాకేం అర్థం కావట్లేదు. ఖమ్మము అది సమస్య బీసీ రాగం కదా, నువ్వు మొత్తం బీసీ అంటుండ్రు కదా, మళ్ళీ బీసీ అన్నప్పుడు కనీసం మాట్లాడాలి కదా. అవును, ఏదో అసలు నాకు అర్థమైంది రాజకీయాలు ఎటు పోతున్నాయో, ఎవరంటారో నడుస్తున్నది కూడా అర్థం కాని పరిస్థితి నిజంగా. అందరూ అంతే మొత్తం. అసలు ఉట్టప్పుడేమో ఎగురుతారు, ఇప్పుడు ఎందుకు మరి రేపు మేము 24వ తారీఖు నాడు బీసీ జనసభ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఆఫీసుల ముందరికి రమ్మని చెప్తున్నాం. రావాలి అందరూ, ఎవడెవడు వస్తాడో ఎవడెవడో అది తేలిపోతుంది.
రేపు అంటే రేపు ఈ గాంధీగిరికి అంతే కదా. అంతే. అవును ఇప్పుడు ఇవ్వాల్సింది ఎవడు? అవును. అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ కదా. అదే అంటున్నాను, ఇస్తున్నది ఎవరు? నేను అదే రాహుల్ గాంధీ కదా, రైట్ రేవంత్ రైట్ రెడ్డి కదా. అదే అర్థమవుతుంది. మీరు వాళ్ళ దగ్గరికి ఎందుకు రారు? లేదు, మీరు బంధుకు పిలిపించి అందరూ వచ్చారు. రేపు సరే మీరు ఇప్పుడు రేపు కాంగ్రెస్ ఆఫీస్ ముంగడ పెట్టారు, బీజేపీ సరే మంచి రికార్డులో పెట్టే పరిస్థితి. అప్పుడు చూడాలి నిజంగా ఎవరు వస్తారు అనేది. కాంగ్రెస్ బీజేపీ అంటే రామ్ 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 అంతే అంతే రారు. ఇది చిత్తశుద్ధి అనేది నిజంగా తెలంగాణలో ఉన్నటువంటి బీసీల మీద. రైట్, ఏదేమైనా కూడా చైతన్యం వస్తున్నమాట వాస్తవం. రావాలి. 100% నిజాయితీ ఉంటే కాంగ్రెస్ పార్టీని అడగాలి, ఓకే, బీజేపీ నరేంద్ర మోడీని అడగాలి, రేవంత్ రెడ్డిని అడగాలి, రాహుల్ గాంధీని గల్ల పట్టుకుని అడగాలి. ఓకే, ఇదే అన్న. ఇప్పుడు బీసీల రిజర్వేషన్ల అంశం ఢిల్లీలో ఉందని మీరు అన్నారు. ఖచ్చితంగా పార్లమెంట్లో ఉంది, అక్కడ సుప్రీంకోర్టు చేయాల్సినటువంటి అంశం 9th షెడ్యూల్ రాజ్యాంగ సవరణ. నిజంగా బీసీలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి మేధావులని, అలాంటి జర్నలిస్టులు ఉంటారు, లేకపోతే మేధావి వర్గం ఉంటుంది, వీళ్ళందరూ తీసుకొని ఢిల్లీలో ఏమన్నా దాని మీద ఏమైనా పోరాటం చేసే ప్రయత్నం చేస్తున్నారా? గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీజేపీ కాంగ్రెస్లే బీసీలకు వ్యతిరేకులు, బీసీలకు శత్రువులు అని చెప్పాల్సిన అవసరం ఉంది. నేను బీసీజేఏసీ బంద్లో భాగంగా బీసీజేఏసీ ఏర్పాటు చేసినాం, మీకు తెలుసు. అవును, నేను బీసీజేఏసీ నుంచి బయటకు వచ్చిన, నేను బీసీ జనసభ బయటకు వచ్చింది, రాజీనామా చేసి వచ్చినాం. ఓకే, ఆ రోజు నేను పెద్దలు కృష్ణయ్య గారు మిగతా మా మిత్రులందరికీ నేను ఒక ప్రపోజల్ పెట్టిన. ఏమని పెట్టినంటే, ఒక 2 గంటలు మీటింగ్ జరిగింది హోటల్, నా అభినందన్ హోటల్లో మీటింగ్ జరిగింది, మా 7గురిది. ముఖ్య నేనేమన్నా ఒక 3 ప్రతిపాదనలు పెట్టిన. ఒకటి, ఎవరి మీద పోరాటం మనం, ఒకటి వైలిడ్ పాయింట్ ప్రజలు అంటారు, నేను కాదు. అదే తర్వాత మీలాంటి సీనియర్ జర్నలిస్టులు, మేధావులు చాలా మంది అన్నారు, అన్న మీరు బంద్ ఎవరి మీద చేస్తారు అన్న, అందరూ సహకారం అయితే మరి రొయ్యల ముళ్ళు ఎటుపోయిందని అందరూ మాట్లాడినప్పుడు నేను ఏమన్నంటే, ప్రజల మాటనే మాట్లాడినా, నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. నేనేమన్నంటే, మరి కాంగ్రెస్ పార్టీ బీజేపీలను మనకు రాజకీయ శత్రువులుగా ప్రకటించి వాళ్ళే ఇవ్వాలని మనం ఒత్తిడి చేసే కార్యక్రమంలో భాగంగా ఒక విధానమైనటువంటి రాజకీయ ప్రకటన చేద్దాం, ఒక 4 పేజీల ముసాయిదాన్ని ప్రకటిద్దాం, రాద్దాం, డ్రాఫ్ట్ చేసి డ్రాఫ్ట్ని ప్రజల ముందర పెడదామని చెప్పిన. ఒకటి, అన్ని కులాల్ని, ఇప్పుడు మీ బీసీలలో కూడా ఓన్లీ యాదవ్, గౌడ్, ముదిరాజ్, మునుర్క, పద్మశాలే కాకుండా చాలా కులాలు ఉన్నాయి. అందరికీ ఎంబీసీలతో సహా ప్రతి కమ్యూనిటీకి దీంట్లో రిప్రజెంటేషన్ ఇవ్వాలి, అది మొదలు జరగాలి. జిల్లాలో కూడా మనం నిర్మాణం చేయాలని ఒక 3 ప్రతిపాదన పెట్టిన తర్వాత, ఇవి చేసిన తర్వాతనే మనం కార్యక్రమాలు ఇద్దామని చెప్పినాం. ఓకే, విధానమైన ప్రకటన లేకుండానే ఎవరికి వాళ్ళు కార్యక్రమాలు ప్రకటిస్తుంటే మరి నాలాంటి వాళ్ళు మీకు తెలుసు, తెలంగాణ చరిత్ర నాకు తెలుసు. ఉస్మానిస్ట్లో తెలంగాణ ఉద్యమం కంటే ముందు కూడా మేము ఈ సామాజిక న్యాయం జరగాలని చెప్పేసి అంబేద్కర్, పూలే చుట్టూ మేము పనిచేసినాం, నిజాయితీగా పనిచేసినాం. 90 ఏళ్ళ నుంచి మేము పనిచేసినాం. ఇలా చాలా మందికి పిల్లలు తెలియకపోవచ్చు. కాబట్టి ఎక్కడున్నా బలహీన వర్గాలకు న్యాయం జరగాలని కోరుకునే బిడ్డలు నిజాయితీగా. అందుకోసమే ఆ బంధును కూడా అద్భుతంగా సక్సెస్ చేసినాం. చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ప్రోగ్రాం ప్రకటించేస్తారు. అప్పుడు ఏం చేయాల్సి వచ్చింది, మనం బయటకు రావాల్సి వచ్చింది. అందుకోసం ఇవాళ స్టేట్గా బీసీ జనసభగా మేము బీజేపీ కాంగ్రెస్ పార్టీనే దీనికి బాధ్యత వహించాలని చెప్పేసి మేము మాట్లాడుతున్నాము. మిగతా సమాజం కూడా అర్థం చేసుకోవాలి, బలహీన వర్గాలు, విద్యార్థులు, మేధావులు, కవులు, కళాకారులు, బీసీ బిడ్డలు అర్థం చేసుకోవాలి. మిగతా సమాజం కూడా ప్రోగ్రెసివ్ వ్యక్తులు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏ పోరాటమైనా అందరూ కూడా సహకరించాలి. ఆ తీర్మానం వల్ల అంటే ఆయన ఒక తయారండి యూట్యూబర్, ఆయన ఆ కులం ఇట్లా, ఈ కులం ఇట్లా, ఉచ్చల సిద్ధాంతం తీసుకొచ్చింది. అరే బలహీన వర్గాలకి పూలే సిద్ధాంతం ఉంది, బుద్ధుడి సిద్ధాంతం ఉంది, అంబేద్కర్ సిద్ధాంతం ఉంది, గొప్ప తాత్విక పునాది ఉంది. ఈ ఉచ్చల సిద్ధాంతం ఎక్కడో నాకు అర్థం కాదు. అదే కదా, ఈ ఉచ్చల సిద్ధాంతం తీసుకొచ్చి అట్లా కాదు, బలహీన వర్గాలు పోరాడుతూనే మిగతా వ్యక్తులు, శక్తులు కూడా దీనికి సహకరించాలి. అన్ని వర్గాలు మనం అడుగుతున్నది ఏంది, ఇలా 1000 సంవత్సరాల నుంచి నష్టం జరిగింది కాబట్టి, ఇలా అణచివేయబడ్డారు కాబట్టి దానికి రివెంజ్గా మనం వాళ్ళ మీద దాడులు చేయాలి, మనం వాళ్ళకి ఇట్లా ఉన్న వ్యవస్థ ఇట్లా కాదు, ఇట్లా సమానంగా ఇదే అంటున్నారా, ఇదే వ్యవస్థ ఎప్పటి అడుగుతుంది. మీరే అన్నారు కరెక్ట్, ఉచ్చల సంస్కృతి తీసుకొచ్చారు అని చెప్పేసి, ఉచ్చల సిద్ధాంతం నాకేం బాధ లేదు, నా బాధ ఏం లేదు, దానికి ఏం బాధ పెద్ద అది కూడా ఏం కాదు. రైట్, ఒక ఆయన బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన కోర్టుకు పోయాడు. రైట్, మరి కోర్టుకు పోయినప్పుడు ఆయన కూడా ఒక పొద్దున్న లేస్తే వార్తలు చదువుకునే వ్యక్తి, ఆయన కూడా ఒక పొద్దున్న లేస్తే, మరి డైరెక్ట్ ఆయన ఇంటికి పోయి ధర్నా చేయాలి.
అదే ఇప్పుడు ఎక్కడ అదే అంట ఇప్పుడు ఒక ముత్తంగారి మాధవరెడ్డి పేరు డైరెక్ట్ తెలుసు, ఎందుకంటే ఆయన కోర్టులో వాద్యం వేసింది ఆయన కాబట్టి. మరి ఆయననే పిలిచి ఒక రోజు ఎందుకు డిబేట్ పెట్టలేకపోతున్నాడు? ఏమంటుంటే మాధవరెడ్డి అనేటోడు చిన్నోడు, ఉం. దాని వెనకాల చాలా శక్తులు ఉంటాయి అన్న, రైట్? అవును, ఒకటి జర్నలిస్ట్. దాన్ని మనం వ్యక్తిగతంగానో లేకపోతే కమ్యూనిటీ పరంగానో మనం చూడొద్దు. అవును అది చాలా దాంట్లో వెనకాల పెద్ద 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 వ్యక్తులు, వ్యక్తులు, శక్తులు. బలహీన వర్గాలకి న్యాయం జరగదనే ఉద్దేశంతో చాలా మంది పెడతారు. కాబట్టి మనము చాలా పద్ధతిగా మనము ప్రజల్ని సంఘటితం చేసి బలహీన వర్గాల్ని ఐక్యం చేసి ఒక ఒక సిద్ధాంతపరంగా ఒక సిద్ధాంత భూమికతోటి మనం పనిచేసి ఒక సుహృద్భావ వాతావరణంతో పనిచేసి అన్ని వర్గాల యొక్క సహకారాన్ని తీసుకొని మనం ముందుకు పోతే ఇది సక్సెస్ అవుతుంది. ఒక కంపల్సరీ తీసుకురావాలి, అది చైతన్యం ద్వారా మాత్రమే అవుతుంది. ఊకే వానో వీణో తిట్టేసి ఇవాళ నేను బంద్ ప్రకటించేస్తున్నా ఇంట్లో కూర్చుంటే ఏమైంది? ఏం ఆయన యూట్యూబర్ ప్రకటించింది కదా, బంద్ ప్రకటించింది కదా. ఎవరైనా యూట్యూబర్ ఎవరుండే తెలంగాణలో బీసీ ఉద్యమంలో ప్రకటిస్తే బంద్ అయిందా? అసలు ఆ బంద్ రోజు లేడు కదా ఎక్కడ. కాదు, బంద్ బంద్ అట్లా అవుతుందా? నీకు ఏమనుభవం ఉంది? ఏమైనా పోరాటం చేసినావు? ఏమైనా పాల్గొన్నావు ఉద్యమాలు? ఉట్టిగానే యూట్యూబ్లో ఇచ్చినట్లు ఇచ్చేసి వాని మీద తిట్టినట్లు ఉత్తర సిద్ధాంతం తీసుకొచ్చేసి వాని మీద తిట్టి మాట్లాడితే ఒక మాట అయిందా బంద్? కాదు కదా, అట్లా ఇప్పుడు బంద్ ఇస్తే తెల్లారి ఫెయిల్ అయిపోయింది. అదే మనం మేము బంద్ చేసినాం. అదొక సీరియస్నెస్ పోయింది నిజంగా తెలంగాణ ఉద్యమంలో. అన్ని పార్టీల దగ్గరికి వెళ్ళి తెలంగాణ బీసీ ఉద్యమంలో సీరియస్నెస్ పోయింది. జాల శ్రీనివాస్ గౌడ్ లాంటి అందరిని కలిపి, నారాయణ కలిపి అందరిని కలిపి అన్ని పార్టీల దగ్గరికి వెళ్ళి దళ పెట్టి దండం పెట్టి దశకం పెట్టి అయ్యా మాకు సహకరించండి. బలహీనమయ్యా మనము, తీసుకోవాలి సహకారము, తీసుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో చేయలేదు మనం, అందరి పార్టీలో మద్దతు వచ్చింది కాబట్టి మన సక్సెస్ అయింది. 100% తలబెట్టాలి, కడుపులో తలబెట్టాలి, పెట్టాలి, అవసరమైనప్పుడు కొట్లాడాలి. ఆ కొట్లాట ఎంత ఉంటుందో అది కూడా బుజ్జగింపులు కూడా ఉంటాయి. మరి పోయినాం చేసిన ఎంతమంది సక్సెస్ అయింది? అదే అంటున్నాను. ఇప్పుడు సరే, ఎండ్ ఆఫ్ ద డే మీరు మీ ఆవేదన నాకు అర్థమైంది. బట్ తప్పదు ఇక మనం, ఎందుకంటే పాలితులు, పాలించే వాళ్ళు, పాలించబడ్డ వాళ్ళం, ఇదంతా ఓకే, ఇదంతా మనం బీసీలకు సంబంధించిన దాంట్లో ఇది ఓకే, ఇది ఎప్పుడు ద లైఫ్. ఇదే నిజంగా ఇప్పుడు జరిగేది ఎట్లాగూ ఇక తప్పదు, పార్టీ పరంగానే కాంగ్రెస్ పార్టీ పోతుందని చెప్పేసి వాళ్ళు కుండా బదులు కొట్టేసినటువంటి సందర్భం. ఈ సందర్భంగా గ్రామాల్లో ఉన్న బీసీలకు చివరగా మీరు ఏం చెప్పదలుచుకున్నా చెప్పేసి. ఇవాళ 24వ తారీఖున రేపు బ్రహ్మాండంగా బీసీ జనసభ ఆధ్వర్యంలో రేపు శాంతి ధర్నా గాంధీగిరి కార్యక్రమం ఉన్నది. అందరూ కూడా ఇవాళ దీనికి మద్దతు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, బీజేపీలే ఈ సమస్యను పరిష్కరించగలుగుతాయి. టీఆర్ఎస్ పార్టీ అవుట్రైడ్గా ప్రతిపక్షంగా సపోర్ట్ చేస్తున్నది. ఓకే, సపోర్ట్ చేయాలని వాళ్ళని కూడా అడుగుదాం. కానీ అదృష్టవశాత్తు మనకు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మీరు చేయండి, మేము రాజ్యాంగం మేము టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్తే, మేము అంత కృష్ణ గారు మేము వెళ్తే బ్రహ్మాండంగా ప్రకటించింది. మాకు ఉన్నటువంటి 4 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, మేము పార్లమెంట్లో మీకు సపోర్ట్ చేస్తాము అని వాళ్ళు చెప్పినారు. కాబట్టి మిగతా వాళ్ళని కూడా కలుపుకొని ఇలా రాహుల్ గాంధీ గారు దీనికి ఉద్యమం చేయాలి, రేవంత్ రెడ్డి గారు ముందర ఉండాలి, బీసీలమంతా ఏకోన్ముఖంగా పోవాలి, నరేంద్ర మోడీ గారు చేయాలి. రాజ్యాంగ సవరణ ఒకటే శ్రీరామ రక్ష. రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగ, చట్టసభలో రిజర్వేషన్లు ఒకటే దెబ్బతో అవుతాయి. అంతే, సింగిల్ సంతకం, అంతే, సింగిల్ సంతకం, సింగిల్ రాజ్యాంగ సవరణ, అంతే అంతే కదా. సరే, దానికి పంపిస్తే రాష్ట్రపతి గారు మీరు అన్నట్టు సంతకం పెడితే అయిపోతుంది. రైట్. ఈ విషయానికి మాత్రం ప్రజలు గుర్తుంచుకోవాలంటే గుర్తుంచుకొని చూడాలని చెప్పేసి. ఎవరు ఇలా వస్తున్నారు, గంగల మునుగంగల పరిమితమైనట్టుగా మన బంధువులు అందరూ వచ్చి పార్టిసిపేట్ అయ్యారు. అవును, మరి ఓల్డ్ బాధ్యులు వాళ్ళని బదిలేద్దామా? కాబట్టి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే ప్రధాన ముద్దాయిలు. వాళ్ళ మీద ఒత్తిడి చేసే కార్యక్రమాన్ని మనం తెలంగాణలో తీసుకురావాలి. వాళ్ళకి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా బుద్ధి చెప్పాలి. రైట్. ఇది మొత్తానికి ఏదేమైనా కూడా పార్టీ పరమైన రిజర్వేషన్లను ఒప్పుకునేది లేదు. ఏది ఏమైనా కూడా బీసీలకు ఒక చట్టబద్ధత, రిజర్వేషన్లకు చట్టబద్ధత రావాలంటే కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ రెండు ఏకమై ఈరోజు తెలంగాణలో ఉన్న వాళ్ళని నమ్ముకున్నటువంటి బీసీలకు న్యాయం చేయాలి, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి కూడా రాజారాం యాదవ్ గారు చెప్తున్నటువంటి మాట.